రెండో రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. సూర్యాపేట నుంచి భువనగిరి వరకు కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది. సాయంత్రం భువనగిరిలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను గెలిపించాలని కోరుతూ కలెక్టరేట్ నుండి వినాయక చౌరస్తా వరకు రోడ్ షో సాగనుంది. అనంతరం వినాయక చౌరస్తా వద్ద కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. స్వాగత తోరణాలతో కేసీఆర్ కటౌట్స్ తో భువనగిరి పట్టణం గులాబీమయంగా మారింది. కేసీఆర్ ప్రసంగం కోసం భువనగిరి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. నిన్న ఇవాళ 2 రోజుల పాటు కూడా ఉద్యమ నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే బస చేస్తుండటంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కార్యకర్తలతో జనంతో మమేకమవుతుండటంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కార్యకర్తల్లో జోష్ నెలకొంది. ఎక్కడికక్కడ కూడా సంబరాలు అమరాలు నడుస్తా ఉన్నాయి. నిన్న మిరాల్ కూడా సూర్యాపేటలో నిర్వహించినటువంటి రోడ్ షోలు గ్రాండ్ సక్సెస్ అవడంతో కేడర్ లో పెద్ద ఎత్తున ఉత్తేజం నెలకొంది, ఉత్సాహం నెలకొంది. ఇక నల్గొండ పార్లమెంటు సంబంధించి భువనగిరి పార్లమెంట్ సంబంధించి కూడా 2 స్థానాలను కూడా కైవసం చేసుకుంటున్నటువంటి ఆత్మవిశ్వాసం, ధైర్యం ఈ రోజు కార్యకర్తలు మనకు కనపడుతా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సూర్యాపేటలోని జగదీష్ రెడ్డి ఇంట్లో బస్ చేస్తారు. అక్కడే వచ్చినటువంటి కార్యకర్తలతో మమేకమవుతారు, మాట్లాడతారు. క్షేత్రస్థాయిలో గ్రామాలలో ఎట్లాంటి పరిస్థితి ఉంది, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన చేస్తున్నటువంటి దాడులు, సోషల్ మీడియా వర్కర్లపైన చేస్తున్నటువంటి దాడులు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలపైన క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో కలిసి మాట్లాడనున్నారు కేసీఆర్ గారు. ఆ తర్వాత 4 గంటల సమయంలో సూర్యాపేట, నకరేకల్, రామన్నపేట, ఒలిగొండ మీదుగా భువనగిరి చేరుకుంటారు. భువనగిరిలో భారీ రోడ్ షో నిర్వహించి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను గెలిపించారని అక్కడ పిలుపునివ్వబోతా ఉన్నారు, ఒక సందేశం ఇవ్వబోతా ఉన్నారు. ఇప్పటికే భువనగిరి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరింది, అక్కడ సిటీ స్థానం కూడా ఉంది. ఈసారి కూడా భువనగిరి గడ్డ పైన గులాబీ జెండా ఎగిరేలాగా క్యాడర్ కి దిశానిర్దేశం చేస్తారు కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. భువనగిరి పట్టణంలోని కలెక్టరేట్ నుంచి దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ బస్ యాత్ర సాగనుంది. బస్టాండ్ పక్కన ఉన్నటువంటి వినాయక చౌరస్తా వద్ద కేసీఆర్ గారు ప్రసంగించేలాగా భారీగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. భువనగిరి పార్లమెంట్ లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున క్యాడర్ అంతా కూడా తరలివస్తోంది, అభిమానులు తరలిస్తా ఉన్నారు, పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిస్తా ఉన్నారు. భువనగిరిలో ఎక్కడ చూసినా కూడా ఒక సందడి వాతావరణం మనకు కనపడతా ఉంది. రైట్ రాము, థ్యాంక్ యూ.